Tally Lukesh SAP Software Training. Hey, hi, welcome to Tally Lokesh YouTube channel. So today మనం SAP FSCOలో ఒక న్యూ టాపిక్ అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తెలుగులో మంచి నాలెడ్జ్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటారు. సో మన ఛానల్ని ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రిప్షన్ అండ్ వీలైతే షేర్ చేయడం, మీకు వాల్యుబుల్ కామెంట్స్ లైక్స్ కూడా వినించుకోవాలి. సో ప్రతిరోజు కూడా మన ఛానల్లో న్యూ కంటెంట్ అనేది డెవలప్ చేస్తూ వస్తున్నాం. ఎవరైతే SAP FSCO మీద పట్టు సాధించాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అనుకుంటే థియరీతో పాటు కాన్ఫిగరేషన్స్ కూడా మీతో చక్కగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టుడే టాపిక్ ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. చూడండి, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్. ఈ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ అది ఎవరికి క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన కంపెనీ క్లయింట్ బిజినెస్ అనుకుంటాం. సో మన క్లయింట్ బిజినెస్ మార్కెట్లో ఉన్న n నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి మనం సరుకు అంటే స్టాక్ ఆర్ గూడ్స్ మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటాం. సో ఎక్స్ అనే కస్టమర్కి మన బిజినెస్ 1 lakh సేల్ చేసింది అనుకోండి గూడ్స్. అలా సేల్ చేసినప్పుడు కస్టమర్కి డిస్కౌంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అతను ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి తీసుకుని వెళ్తే వితిన్ 5 days కానీ 2 daysలో కానీ సమ్ డిస్కౌంట్ అనేది మన బిజినెస్ అంటే క్లయింట్ బిజినెస్ ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్కి. ఒక 10,000 తగ్గించడము అలా లెస్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారు అంటే మన బిజినెస్ క్లయింట్ బిజినెస్ కస్టమర్స్కి మార్కెట్లో సేల్ చేస్తే ఆ కస్టమర్స్కి మన బిజినెస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటి, క్యాష్ డిస్కౌంట్. సమ్ పీరియడ్ అనేది ఉంటుంది, 10 days 15 days ఆ లోపు పే చేస్తే 2% 3% అనేది పే చేస్తాం. ఇక్కడ ఒక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. Cash discount is a reduction in the price of an item for sale allowed on those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. ఇప్పుడు ఒక కస్టమర్కి మనం 1 lakh సరుకు అనేది సేల్ చేస్తాం. వితిన్ 10 days లోపల అతను మనకు రీపేమెంట్ చేస్తే అతనికి 2% 3% ఆ 1 lakh మీద తగ్గించుకొని రిమైనింగ్ అమౌంట్ పే చేయమని చెప్తాం. సో అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అనేది మనం GL అనేది క్రియేషన్ చేసుకోవాలి. సో ఇది మన బిజినెస్కి ఏమవుతుంది, క్లయింట్ బిజినెస్ కంటే ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎవరికి ఇస్తాం, మన బిజినెస్ అంటే కస్టమర్కి ఇస్తాం. అదే వెండర్కి ఇస్తే అది మనకి ఇన్కమ్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, అది గమనించాలి. ఓకే, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ సంబంధించి స్టెప్స్ ఏమైనా చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ GL క్రియేషన్ FS00 T కోడ్లోకి వెళ్ళి క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత క్యాష్ డిస్కౌంట్ ఇక్కడ రిసీవ్డ్ కాదు కదా, మనం ఇక్కడ అలౌడ్ అని ఇవ్వాలి. బై మిస్టేక్ అలౌడ్. సో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి మనం అసైన్ చేసుకోవాలి. అలా అసైన్ చేయడాన్ని మనం అకౌంట్ డిటర్మినేషన్ అని చెప్పుకుంటాం. OBXIలోకి వెళ్ళి మనం GL ఏదైతే క్రియేషన్ చేసామో అది బ్యాక్ ఎండ్లో అసైన్ చేయకపోతే మనకి కాన్ఫిగరేషన్ అనేది ఫెయిల్ అవుతుంది, అది గమనించాలి. సో తర్వాత పేమెంట్ టర్మ్స్ ఏం తీసుకోవాలి, 3002 తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే దానికంటూ సమ్ డేస్ అనేవి ఉంటాయి. ఒక కస్టమర్కి మన బిజినెస్ అప్పుగా సమ్ అమౌంట్తో సేల్ చేసినప్పుడు అతనికి 10 days 14 days 20 days అనేది టైం ఇస్తుంది. ఆ టైంలో అతను పే చేయగలిగితే సమ్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది, లేదంటే ఇవ్వదు, అది గమనించాలి. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో కానీ F-22లో కానీ మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ F-28
సో తర్వాత ఏం చేయాలి, అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి, మన బిజినెస్కి పేమెంట్ చేయాలి. సో ఇది కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అంటాం. F-28లోకి వెళ్ళి మనం పోస్ట్ చేస్తాం. ఆ డిస్కౌంట్ లెస్ చేసి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, సేల్ గోస్ టు కస్టమర్ 50,000కి సేల్ చేసామండి. ఓకే, సో మనం FB70లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎలా ఉంటుంది అంటే, కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో చేసిన తర్వాత కస్టమర్ మన బిజినెస్కి పే చేస్తాడు. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. అప్పుడు ఎలా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ అండ్ కస్టమర్ క్రెడిట్ అవుతాడు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం SAP FI సర్వర్లో పోస్ట్ చేసి మీకు చూపిస్తాం. ఓకే, చూడండి. ప్లేస్లోకి వచ్చాము. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ GL క్రియేషన్ చేయాలి FS00లోకి వెళ్ళి. సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేషన్ చేస్తున్నాను, మీకు ఒకసారి చూపిస్తాను. FS00. సో ఇది ఎక్కడ వస్తుంది, ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. అది మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ చూడండి, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. దీన్ని నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఏం తీసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. డిస్క్రిప్షన్ ఏం తీసుకుంటాం, షార్ట్ టెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, GL అకౌంట్ లాంగ్ టెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ తీసుకోవాలి. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్ కరెన్సీ INR తీసుకోవాలి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ టిక్ చేసుకోవాలి. తర్వాత కిందికి వస్తే లైన్ ఐటమ్ డిస్ప్లే టిక్ చేసుకొని సార్ట్కి 001 పోస్టింగ్ డేట్ తీసుకోవాలి. ఓకే, పోస్టింగ్ డేట్ అనేది తీసుకోవాలి. సో తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001. సో ఇక్కడికి వెళ్ళి మనం జనరల్ విత్ టెక్స్ట్ అండ్ అలొకేషన్ ఇది తీసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ సేవ్ చేయాలి. ఓకేనా, ఇలా మనం FS00 వెళ్ళి చేసుకుంటాం. ఓకే, డన్. ఈ కాన్ఫిగరేషన్ అయిపోయింది. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI. సో మనం FS00లో ఏ GL అయితే క్రియేషన్ చేసామో అది మనం OBXIలోకి వెళ్ళి అసైన్ చేయాలి బ్యాక్ ఎండ్లో. ఓకేనా, అది చూద్దాం. /n OBXI ఎంటర్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది తీసుకోవాలి. ఓకే, పోస్టింగ్ కీస్ ఎస్. సో అకౌంట్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి మన FS00లో ఏదైతే క్రియేషన్ చేసామో దాన్ని ఇక్కడ మనం బ్యాక్ ఎండ్లో అసైన్ చేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని మనం అకౌంట్ డిటర్మినేషన్ అని చెప్పుకుంటాం. ఇది కంపల్సరీగా అసైన్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, సేవ్, డెబిట్ 40 క్రెడిట్ 50. ఓకే, సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్ 0002. ఇది ఎక్కడ మనం చూస్తాము అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పేమెంట్ టర్మ్స్ చూపిస్తుందో లేదో చెక్ చేసుకొని XD02లోకి వెళ్ళి ఏ కస్టమర్ అయితే మనం తీసుకుంటామో అక్కడ వెళ్ళి 0001ని తీసేసి 0002 పెట్టాలి. అది ఎలా చూపిస్తాను, /n FB70 FB ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ని ఇక్కడ తీసుకున్నాం. పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ అని తీసుకుంటున్నాను. టుడే డేట్ ఇస్తున్నాను. $50,000 కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ GL అకౌంట్ మనం ఏం తీసుకోవాలి, సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి క్రెడిట్ వస్తుంది. క్రెడిట్ 50,000.
టెక్స్ట్ పేమెంట్ తీసుకుంటాను. ఇక్కడ బేసిక్ అయిపోయింది కదా పేమెంట్. సో ఇక్కడ మనకి పేమెంట్ టర్మ్కి సంబంధించి డిఫరెన్సెస్ మనకి ఇక్కడ చూపించలేదు. ఓకే, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, XD02లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి గ్రీన్ మార్క్ చూపించిందంటే ఇది సక్సెస్ఫుల్గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా సక్సెస్ అయిందని అర్థం. నేను ఈ సెషన్ ఇలాగే పెట్టేస్తున్నాను. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. న్యూ సెషన్ తీసుకుని ఇక్కడ XD02 ఎంటర్. కస్టమర్లోకి వెళ్ళి డ్రాగ్ చేసి కస్టమర్లో ఎంటర్ ఇవ్వండి. పల్లవి ట్రేస్ తీసుకున్నాం. ఓకే, కంట్రోల్ డేటా, నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా, ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఏం తీసుకోవాలి? ఇక్కడ 0001 ఉంది కదా, ఇక్కడ చూడండి 0002 తీసుకోవాలి. సో మనం కస్టమర్కి సేల్ చేసిన తర్వాత కస్టమర్ వితిన్ 14 డేస్లో మనకి అమౌంట్ ఇన్కమింగ్ పేమెంట్ పే చేయగలిగితే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం. ఒకవేళ వితిన్ 30 డేస్ అయితే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం. ఒకవేళ వితిన్ 45 డేస్ అయితే కనుక ఎలాంటి డిస్కౌంట్ ఉండదని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకేనా, సెలెక్ట్ చేసామా అండ్ దెన్ సేవ్ చేద్దాం. సో చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనం ఎంట్రీ పాస్ చేసాం కదా ఇక్కడ. సో డన్. నెక్స్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయాలండి. రీఫ్రెష్ చేయలేకపోతే అది మనకు చూపించదు. ఓకే, పర్లేదు, సిమ్యులేట్ చేస్తున్నాను. మీరు ఒకసారి రీఫ్రెష్ అనేది చేయండి. చూసారా, 01 పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ డెబిట్ 50 సేల్స్ అకౌంట్ క్రెడిట్ అండ్ దెన్ సేవ్. చూసారా, డాక్యుమెంట్ 2520 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఒకసారి మనం వెళ్ళి కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూద్దాం. కంట్రోల్ N FB L5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. కస్టమర్ అకౌంట్ తీసుకోండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి అండ్ దెన్ ఎగ్జిక్యూట్. చూసారా, ప్రజెంట్ ఇప్పుడే కదా మనం 50,000 పోస్ట్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ పల్లవి ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇది ఇలాగే ఉంచి నెక్స్ట్ ఏం చేస్తాం? కస్టమర్ పేమెంట్ F-28లోకి వెళ్ళి, సో మనము ఒకవేళ వితిన్ 14 డేస్లో పే చేయగలిగాడు అంటే 3% డిస్కౌంట్ అనేది 50,000 మీద తీయాలి. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఓకే, న్యూ సెషన్ తీసుకొని ఇక్కడ F-28 ఇస్తున్నాను. F-28. సో పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్, డాక్యుమెంట్ డేట్ లైక్ 27/08/22. టైప్ DZ అంటే మనకి కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అని చెప్తాం. కంపెనీ కోడ్ BIV1, పోస్టింగ్ డేట్ పీరియడ్ INR, కస్టమర్ పేమెంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాను. సో లైక్ HDFC బ్యాంక్. బిజినెస్ ఏరియా అమౌంట్ 50,000 కదా మనం పోస్ట్ చేసాము. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, దాంట్లో 3% ఎంత 1,500 కట్ అవుతుంది. అంటే 48,500 అనేది ఇక్కడ ఇస్తాం. వాల్యూ డేట్ టుడే డేట్ ఇస్తున్నాం. కస్టమర్, ఇక్కడ కస్టమర్ పేమెంట్. సో ఇక్కడ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మన బిజినెస్ ఎవరైతే సేల్ చేస్తుందో ఆ కస్టమర్స్ని తీసుకోవాలి. చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మన ఎంట్రీస్ పాస్ చేసుకోవచ్చు. పల్లవి ప్రైవేట్ లిమిటెడ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 1,500. సో నాట్ అసైన్డ్ 15,000 అండి. ఇక్కడ అసైన్డ్ 50,000 50,050, నాట్ అసైన్డ్ 1,500. సో ఇప్పుడు ఈక్వల్ కావాలి కదా అమౌంట్. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? 1,500 ఎంటర్, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. చూసారా, ఈక్వల్ అయిపోయింది. అమౌంట్ ఎంటర్డ్ 48,500,
అసైన్డ్ 48,500. సో నాట్ అసైన్డ్ 0 అయిపోయింది. ఓకే, 50,000 మీద విత్ ఇన్ 14 days లోపల కస్టమర్ మన బిజినెస్కి ఇన్కమింగ్ పేమెంట్ పే చేస్తే అతనికి 3% డిస్కౌంట్ ఇచ్చాం. ఆ 50,000 మీద 3% 1,500 అవుతుంది. సో మనం ఇక్కడ 48,500 ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ సేవ్. సో ఇక్కడ చూడండి, కరెక్ట్ ద మార్క్ లైన్ ఐటమ్స్ అన్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 48,500, క్యాష్ డిస్కౌంట్ అలో 1,500, పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ 1,500 ఇక్కడ 50,000. ఓకే, ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అంటే మనకు టెక్స్ట్ ఉంటుంది క్యాష్ డిస్కౌంట్ అలోకి. దీని మీద డబుల్ క్లిక్ చేసి బిజినెస్ ఏరియా తీసుకోండి, తర్వాత ఇక్కడ టెక్స్ట్ కానీ ఏదో ఒకటి ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అండ్ దెన్ బ్యాక్. క్లియర్ అయిపోయిందా? సో సేవ్. చూసారా, డాక్యుమెంట్ 517 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే చూద్దాం. సో చూసారా, 40 డెబిట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్, క్యాష్ డిస్కౌంట్ అలో డెబిట్ 48,500, 1,500. సో తర్వాత 15 వచ్చేసి పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ 50,000. సో యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది ఇక్కడ చూడండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలో డెబిట్, కస్టమర్ క్రెడిట్. చూసారా, ఇలా అండి సింపుల్గా మనం పోస్ట్ చేయడం జరిగింది. ఇంకో ఎంట్రీ వేసి చూపిస్తాను మీకు, ఓకేనా? ఒకసారి మనం ఎఫ్బి L5Nలోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే అది క్లియర్ అయిపోయింది చూడండి. చూసారా, మనకి ఏ విధంగా ఓపెన్ ఐటమ్స్ లేవు పల్లవి ట్రేడర్స్ మీద. సో నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఇప్పుడు క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే చేసామో దాన్ని చూద్దాం. ఎగ్జిక్యూట్. చూసారా, ఇచ్చేసాం. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈరోజు 50,000 పే చేసాం. 50,000 మీద మనం ఒక ఇన్వాయిస్ రైట్ చేసాం కస్టమర్కి. తర్వాత అదే అమౌంట్ని మళ్ళీ మనం క్లియర్ చేస్తాం. 1,500 క్యాష్ డిస్కౌంట్ ఇచ్చామని కూడా ఇక్కడ చూపిస్తుంది. సో క్లియర్. ఓకే, ఇంకో ఇన్వాయిస్ నేను పోస్ట్ చేసి చూపిస్తాను మీకు. /n FB70 సేమ్ పర్సన్ మీద తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ 80,000 తీసుకుంటున్నాను. 80,000. Simulate. సో పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ 80,000, సేల్స్ 80,000 అండ్ పల్లవి వచ్చేసి డెబిట్ అవుతుంది, సేల్స్ వచ్చి క్రెడిట్ అవుతుంది. సేవ్. డాక్యుమెంట్ 2521 వాస్ పోస్టెడ్. సో తర్వాత /n FB/F-28 కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. కస్టమర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్, బిజినెస్ ఏరియా, అమౌంట్ 80,000 మీద 3% ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేద్దాం. మీ మొబైల్ అయినా క్యాలిక్యులేట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో 80,000 మీద 3% 2,500 వస్తుంది. ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి? 77,600 ఇచ్చుకోవాలి. అంటే 2,400 3% కట్ అవుతుంది అనమాట క్యాష్ డిస్కౌంట్. ఇక్కడ పర్సన్ తీసుకున్నాం అండ్ దెన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 77,600, అసైన్డ్ 80,000. సో నాట్ అసైన్డ్ 2,500. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చేద్దాం 2,400. ఎంటర్ అండ్ దెన్ ఎంటర్. చూసారా, 2 times ఎంటర్ కొట్టండి. అమౌంట్ ఎంటర్డ్ 77,600, అసైన్డ్ 77,600, నాట్ అసైన్డ్ 0 అండ్ దెన్ సేవ్. సో చూడండి, కరెక్ట్ ద మార్క్ లైన్ ఐటమ్స్ అంటే క్యాష్ డిస్కౌంట్ ఏదైతే ఉందో దానికి టెక్స్ట్ ఇవ్వాలి, లేదా బిజినెస్ ఏరియా ఇచ్చుకోవాలి. కమ్ బ్యాక్ ఈక్వల్
సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అండ్ డాక్యుమెంట్ డిస్ప్లే. చూసారా 40 హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్, క్యాష్ డిస్కౌంట్ అలో డెబిట్ 77,600, 2,400 అండ్ పల్లవి ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి 8,000 అండ్ దెన్ బ్యాక్. ఒకసారి మనం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వచ్చి ఎఫ్బి L5Nలోకి వచ్చి ఒకసారి ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూపిస్తున్నాయా, నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఒకసారి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడే చూపిస్తుంది 80,000, 2,400, 2,400 క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినట్టుగా చూపించేస్తుంది. ఇదే అండి మనకి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మీతో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఫేస్బుక్ అకౌంట్ ఐడి అనమాట, యూట్యూబ్ అకౌంట్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి అండ్ twitter.com. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో కామెంట్ పెట్టండి, టైం ఉన్నప్పుడు మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ కామెంట్స్ లైక్ కంపల్సరీగా ఈ వీడియో మీద 50 likes నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.